Hello everybody. I am Sonia Gandhi. నా వార్తలు నా ఇష్టములకు స్వాగతములు. రాహుల్ బేటాకు కొత్త లొకేషన్స్ చూపించి ఎంథ్యూజ్ చేయడానికి దేశములన్నీ తిప్పుచున్నాను. దిస్ టైమ్ రాహుల్ బేటాను చూస్తే మీరందరూ షాక్ కూడా అవుతారు. ఆ రేంజ్ లో బీజేపీని కరిచేందుకు రెడీ అవుతున్నాడు రాహుల్ బాబు. ఇక బీజేపీ లేడీస్ సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే రాజీనామా చేయవలసిందే. మహారాష్ట్రలో మొట్టమొదటి స్కామ్ కు కోకోనట్ కొట్టిన గోపీనాథ్ ముండేస్ డాటర్ పంకజా ముండే కూడా రిజైన్ చేయాలని నేను నొక్కి వక్కానిస్తున్నాను. ఇంకా లలిత్ మోడీ మా ఫ్యామిలీని ఎప్పుడూ కలవలేదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. మేము అతనిని మీట్ అవ్వలేదు. బట్ ఐ థింక్ వన్స్ మేము కాస్ట్లీ భోజనములు చేసిన హోటల్లో అతను సింగిల్ ఇడ్లీ తింటుంటే మాత్రం చూసినట్లుగా వేగ్గా నాకు గుర్తులు. देखिए, मैं हूँ सुषमा स्वराज. मैं ईश्वर पर शपथ लेती हूँ और मैं आप सबसे पहले ये बात बताना चाहती हूँ कि मुझे మానవత్వం చాలా ఎక్కువ ఉంది. ఎవరైనా బాధలు పడినా ట్విట్టర్ లో ఏడ్చినా కూడా నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాను. అందుకే లలిత్ మోడీ వైఫ్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసాక తత్కాల్ ఉండలేక హెల్ప్ చేశాను. బాధలో ఏది న్యాయమో ఏది అన్యాయమో ముझे तो పతా నహీ చలా. మా బీజేపీ లీడర్స్ యొక్క హ్యూమానిటీని కూడా కాంగ్రెస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. నాది భర్త అండ్ నాది కూతురు లలిత్ మోడీకి లాయర్స్ కావచ్చు, లేకిన్ నాకు హ్యూమానిటీ మాత్రం ఒక్కటే తెలుసు. నాకు హ్యూమానిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. హ్యూమానిటీ ఎక్కువ అయితే క్రిమినల్స్ కి కూడా నేను హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ మై నేచర్. వాట్ టు డూ, ఇట్స్ నాట్ మై మిస్టేక్ ఆల్సో. లలిత్ మోడీతో ఐపీఎల్ క్రైమ్స్ చేయించిన కాంగ్రెస్ కు నన్ను క్రిటిసైజ్ చేసే నైతిక హక్కు లేదు. हेलो व्यूअर्स, मैं हूँ स्मृति ईरानी. मैं जब यूथ थी उन दिनों में बहुत पढ़ने के लिए स्वप्न देखती थी. बीए और बीकॉम చదవాలి అని ఉండేది. కరెస్పాండెన్స్ కోర్స్ చేయాలి లేకుంటే కాలేజ్ కి వెళ్ళి చదవాలి. I never used to understand. मुझे पता नहीं चलता था. इतने में టీవీ సీరియల్స్ చాలా చేసి వాటిలో ఏడుపు సీన్స్ ఎక్కువగా చేసుకుంటూ పఢాయికి ఇస్లియే కెరియర్ టెన్షన్ లో పడిపోయి నేను बीए చదివాను లేకపోతే ఎంఏ చదివాను. मुझे समझ में नहीं आता. డాక్టర్ కోర్స్ చేశాను ఏమో కూడా తెలీదు. और एक बात बताऊंगी, సర్టిఫికెట్ లో కూడా ఏముందో తెలియటం లేదు. అంటే యూ ఆల్ హ్యావ్ టు ట్రస్ట్ మీ. చదువు మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని గ్రహించి हमारे मोदी जी నాకు ఈ హెచ్ఆర్డి శాఖ ఇచ్చారు. और एक बात बताऊं, मेरा डिग्री तो ओरिजिनल है, but I don't know what really I studied. And for this small reason, they are asking me to resign. దీనికి రిజైన్ చేయమంటారా? కాంగ్రెస్ వాళ్ళు సోనియా, రాహుల్ గాంధీ వాళ్ళ డిగ్రీని బయట పెట్టమంటే పెట్టరు. ఎక్కడో సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. Is it not funny? Hello, I am Vasundhara Raje of Rajasthan. నాది పుట్టిల్లు గ్వాలియర్. సింథియాస్ ఫ్యామిలీలో ఆడబడుచు నేను. లలిత్ మోడీ డాక్యుమెంట్స్ కి రెఫరెన్స్ సైన్ చేస్తే సీఎం పదవి పోతుందని ఐ నెవర్ ఇమాజిన్డ్. నా సన్ బిజినెస్ లో లలిత్ మోడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు అని ఏదో ఒక దృష్టిలో పరధ్యానంగా క్యాజువల్ గా సైన్ చేశాను. దట్స్ ఆల్. సీఎం అయ్యాక ఈ కేస్ ఇంతగా చుట్టుకుపోతుందని నాకు తెలీదు. ఐ నెవర్ ఇమాజిన్ దిస్. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ, ఆ అధికారులు ఐ మీన్ ఆల్ దోస్ ఒఫీషియల్స్ ఎవరికి చెప్పబోము అని నాకు చెప్పి ఇప్పుడు నన్ను పూరాసే పూరా డుబా దియే. అండ్ నౌ ఐ డోంట్ థింక్ బీజేపీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మీ. ఇట్స్ రియలీ డౌట్ఫుల్. బట్ సుష్మాకు బేషరత్ గా హెల్ప్ చేస్తున్నారు. లేకిన్ నాకు హెల్ప్ చేస్తూనే చేయబోము అంటున్నారు. ఇస్తీఫా ఇయ్యాలి అంటే ముझे రోనా ఆతా హై. లేకిన్ బీజేపీ నన్ను కాదని నా స్టేట్ లో నిలబడేది కష్టం. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. फिर भी देखेंगे क्या क्या होने वाले हैं.
Hello viewers, I am Pankaja Munde, daughter of late Gopinath Munde of Maharashtra. బీజేపీ పార్టీకి సంబంధించిన డిస్ప్యూట్లో నేను 4th ఉమెన్. 1 year లో సీఎం కంటే ఎక్కువగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. బట్ యు నో వాట్ హ్యాపెండ్? చిన్నారి పిల్లలు వాళ్ళు ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ నేనేమీ రేట్ ఎక్కువ పెట్టి కొనలేదు. రోజుకు ధరలు పెరుగుతున్నాయి. ధరలు మండినప్పుడు సరుకులు కొంటే కాంగ్రెస్ వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు. బట్ ఈ 206 crore స్కామ్ ఏంటో ఐ myself డోంట్ అండర్స్టాండ్. దీనిని స్కామ్ అనడం కూడా తప్పు. మేము ఖర్చు పెట్టి కొన్న మొత్తం స్టాక్ 206 crores ఓన్లీ. వణకమప్ప, నానుద జయలలిత పురచితలైవి. ఆర్కే నగర్ ఓటర్స్ నాకు బ్రహ్మరథం పట్టారు. బట్ కర్ణాటక గవర్నమెంట్ నా నెత్తి మీద పిడుగు వేసిందప్ప. సుప్రీం కోర్టులో నా కేసు తీర్పును సవాలు చేసి నాకు ట్రెమర్స్ తెప్పిస్తున్నారు, వణుకు పుట్టిస్తున్నారు. ఏం చేయాలో కూడా తోచటం లేదు. హైకోర్టు తీర్పు వచ్చే వరకే నాకు సగం ప్రాణము పోయి చాలా వెయిట్ కూడా తగ్గాను. ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే సమయానికి ఇంకా ఎంత దిగులుతో మంచం పడతానో నాకే తెలియటం లేదు. మురుగప్ప, ఎంత అన్యాయం చేసినావయ్యా. ఈ దేశంలో మహిళా నేతలకే కష్టాలు ఇస్తావా? కరుణానిధిని నిండా ముంచేసి ఇంకొకసారి గెలుద్దాము అని సంతోషపడే లోపలే ఇలాగ నా మీద బండ వేసి పూడ్చినారు. తిరిగి నాకు కన్నీళ్లే మిగిలేలాగా ఉన్నాయప్ప. కుర్చీలో పడ్డ కరుణ మాత్రము నా కష్టాలు చూసి తీన్మార్ డాన్స్ చేస్తూ ఉండడము నోనో నాకు అస్సలు నచ్చటం లేదు. सब लोगों को नमस्कार, मैं हूँ इधर मायावती. మాది లేడీస్ అందరూ కేసులతోని ఏడుస్తున్నారు. పూరే మహిళా లీడర్స్ రోనే లగే. నాకు బి కేసులు కొత్త కాదు జీ. మన మమతాజీ బి కేసులో ఇరుక్కున్నారు. फिर भी सब लोगों ने रिन साबुन से धुलाए पुराने साड़ी के वैसे मिला मिला मेरसुकुंटू बैठक रावाले. हाँ, सब लोग कोर्ट के सामने एक समान होते हैं. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. మాది ఉత్తర్ ప్రదేశ్ మే ఎవరు బి తప్పు చేసినట్లు ప్రూఫ్ దొరికితే దిగిపోతారు పదవి నుండి. లేకిన్ ఏ లీడర్స్ को देखो, कितने भी प्रूफ्स बताए रिजाइन नहीं कर रहे. पॉलिटिक्स बहुत बहुत बदल गए. నమస్కారం అండి. నేనెవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు కదా. ఎన్టీ రామారావు గారెంత పాపులర్ నేను కూడా. అంతా నేషనల్ లీడర్స్ న్యూస్ చదువుతుంటేను నాకు కూడా ఒక్కసారి బులెటిన్ లోకి రావాలనిపించింది. మా వైఎస్ఆర్ పార్టీ ఉంది చూశారు, అది రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందండి. ఈ విషయం నాకెలా తెలుసు అని మీరు అడగచ్చు. తప్పు లేదు. చీపురుపల్లి సత్యబాబు లాంటి సీనియర్ లీడర్లు కూడా మరి మా పార్టీలోకి రావడం అంటే డెవలప్ అవుతున్నట్టే కదా. ఇటువంటి తరుణంలో కేసులు కేసులు అని ఈ అమ్మలక్కలంతా కూడా ఏడవడం నిజంగా ఏమీ బాగలేదండి. అమ్మలారా అయ్యలారా, తెలుసుగా నేను రాజకుమారిని, గుంటూరు కారాన్ని. నేనేం తక్కువ తినలేదండోయ్. నేను కూడా చదవగలను వార్తలు. కాకపోతే మొన్నటి నుండి యోగా మొదలెట్టానేమో కాస్త బాడీ సహకరించటం లేదు అంతే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ని 2029 నాటికి దేశంలోనే నంబర్ 1 చేయాలని మా బాబు గారు నిర్ణయించుకున్నారు. అహోరాత్రాలు కష్టపడైనా, ఎంతమంది కష్టపెట్టినప్పటికీ కూడా, ఎన్ని విమర్శలు చేసినా మా అభివృద్ధి యాగం మాత్రం ఆగదు. ఇదిగో ఈ నరసారావుపేట ఎన్ని శాపనార్థాలు పెట్టినా మా బాబు గారికి ఏమీ కాదుగాక కాదు. నేను చెప్తున్నాగా, ఈ జగన్లు గిగన్లు ఏమీ చేయలేరు. ఏమనుకుంటున్నారో.